దేవుని పరిశుద్ధ నామమునకు నా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తీసుకుంటున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క నూతన సంవత్సరంలో, క్రొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రవేశింపజేశారు. మన మేళ్ళు, మన ఉపకారాలు, మన గొప్ప భాగ్యము ఏం కాదండి. ఆయన ఇచ్చిన ఉచితమైన కృప చేత, ఆయన కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనల్ని అందరినీ కూడా ఈ రీతిగా ఆయన ప్రేమ స్వరూపుడు కనుక ఈ రీతిగా మిగిల్చి ఆయన సన్నిధానంలో ఈ రీతిగా వాక్యం పంచిపెట్టుకోవడానికి, వాక్య వినికిలోనికి ప్రభువారు మనల్ని ప్రవేశింపజేశారు. అందుకే దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులమై ఉంటున్నాం. ప్రార్థించుకొని వాక్యాన్ని చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. వాక్యాన్ని ధ్యానించుకోకముందు ప్రార్థనలో కనిపెడదాం. మహోపకారమైన మా గొప్ప దేవ, పరిశుద్ధుడైన దేవ, సర్వేశ్వరుడు దేవ, సర్వాధికారి, వాక్యానికి ప్రభాతాన్ని ఇచ్చేసిన మమ్మల్ని అందరినీ కూడా మీరు నాయన జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన తండ్రి, నూతనంగా మేము నా ప్రభాతాన్ని ఎలా ఎదగాలో, దేని నిమిత్తం నా ప్రభాతాన్ని నా నాయన నా తండ్రి మా జీవితం ఉంటుందో మమ్మల్ని పరీక్షించుకొని మీ రాకడ కొరకు మేము సిద్ధపడేలాగున్న సహాయం చేయమని, వాక్యం వినికిలో నడిపించమని, మీ శిలో సాటున నన్ను మరుగు చేసుకుని మీరు నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, సహాయం చేస్తారంటూ కూడా విశ్వసిస్తే సుప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలండి. మన వాక్యం చదువుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంని బట్టి వాక్యం చదువుకుందాం. చదువుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. లూకాసు వార్త మనం ఎప్పుడూ చదువుకుంటూ వింటూ ఉన్నటువంటి వాక్య భాగాలే ఎన్నిసార్లు ఆది కాండం నుండి ప్రకటన వరకు చదువుతున్న ఆ యొక్క అమూల్యమైన మాటలు. సముద్రము కదా, సముద్రము కంటే ఎక్కువైనది బైబిల్ కదా. ఎంత తోడినా ఎంత కదా ఊరేటటువంటి జలం బైబిల్లో నుంచి వస్తుంది. క్రొత్తది కాదు, క్రొత్త మాటలు కాదు, ఇది పరిచయమైనటువంటి వాక్య భాగము. వాక్యాన్ని మనం చదువుకుందాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యం చదువుతా చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా. జకరియా ఎవరు కదా? ఎవరు యాజక ధర్మం జరిపించేటటువంటి వారు? యాజకులే కదా. యాజకులు ఎవరు? లేవీలు కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనమే కదా. 5వ వచనం మనం చూసినట్లయితే ఇంకా ఈ జకరియా ఎవరు, ఆ యొక్క కుటుంబం ఎలా ఉంటుందో, వాళ్ళు ఏ రీతిగా ఉండగలుగుతూ ఉంటున్నారో, అతనికి ఎందుకు ఆ రీతిగా కదా యాజకత్వము చేయటానికి అట్టి అవకాశం వచ్చి ఉంటుందో మనం 5వ వచనం చదువుకుందామండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. ఈ విషయం మనకు తెలిసిన విషయం కదా. ఈ మరియా ఎలిజబెత్లు మన క్రిస్మస్ పండుగ సందర్భాలు ఎక్కువగా కదా చెప్పుకుంటున్నటువంటి మాటల్లో ఈ యొక్క ఎలిజబెత్ కూడా కదా మనకు తటస్థిస్తూ ఉంటుంటది కదా. కాబట్టి ఆమె పేరు ఏం పేరంటే ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ప్రభు యొక్క సకలమైన అన్నిట్లో కూడా ఎలాంటి వారిని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంటుంది. సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా ఉన్నారంట. సకలమైన కదా, వాళ్ళు ఎలా ఉంటున్నారంటే సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా ఉంటున్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారు? నిరపరాధులు అంటే అపరాధం లేనటువంటి వారు నిరపరాధులు. యేసు ప్రభు వారు నిరపరాధి కదా. యేసు ప్రభు వారు నిరపరాధి. ఇక్కడ వీరిద్దరు కూడా నిరపరాధులుగా అని తెలియజేయబడుతూ ఉంటుంది వాక్యంలో. ప్రియ సహోదరులారా, అలా ఉన్నటువంటి పరిస్థితిలో జకరియా గారికి దర్శనం వస్తుంది. అక్కడ ఆయనకు ఆ వంతు వచ్చింది. అప్పుడు అక్కడ ధూపం వేసే వంతు వచ్చి ఉంటుంది. చూస్తుంటున్నాం కదా. ఇక్కడ
అబియా తరగతిలోనున్న ఈ అబియా ఎవరు? అబియా అనేటటువంటి వ్యక్తి ఎవరు? ప్రియ సహోదరులారా, అబియా ఎవరో మనం చూసినట్లయితే కదా, 1 దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం ప్రకారము అక్కడ అబియాకు 9వ వంతు వచ్చిందని అక్కడ ఉండి ఉంటుంది ఆ వాక్యంలో. అబియాకు అంటే యాజకులు వంతులు తరగతుల ప్రకారము కదా, వాళ్ళ క్లాసుల ప్రకారము వాళ్ళు వేచి ఉంటున్నారు కదా. 1, 2, 3, 4 ఇలా వాళ్ళ వంతుల ప్రకారము, వాళ్ళ క్లాసుల ప్రకారం వాళ్ళు వెళుతూ ఉంటున్నారు. వాళ్ళ తరగతుల ప్రకారం వెళుతూ ఉంటున్నారు. తరగతుల ప్రకారము వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. అయితే అబియాకు అక్కడున్న యాజకుడైన అబియా ఆయనకు అక్కడ 9వ వంతు వచ్చిందని చెప్పేసి అక్కడ మనం చూసుకోగలుగుతూ ఉంటుంటాం. ఎక్కడంటే 1 దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనంలో మనం అక్కడ చూడగలుగుతూ ఉంటుంటాం కదా. 9వ వంతు అంటే మనం చదువుకున్న వాక్య భాగంలో జకర్యా తరగతి క్షమించండి, మనం చదువుకున్న వాక్య భాగంలో జకర్యా అబియా తరగతి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ అబియా ఎవరంటే దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనంలో అబియా అక్కడ మనకు కనిపిస్తాడండి. అబియా అక్కడ మనకు కనిపిస్తాడు. ఆ అబియా తరగతిలో ఉన్న వ్యక్తి ఈ యొక్క జకర్యా. ఆ జకర్యాకు వంతు వచ్చి ఉంటుంది తరగతి చొప్పున. ఆ క్రమము ప్రకారం మనము ఏ పని చేసినా కూడా, ఒక విశ్వాసముగా పరిగణింపబడిన మనం అందరం కూడా ఒక పని చేయాలంటే క్రమం అనేది ఉండాలి, పద్ధతి అనేది ఉండాలి కదా. మన నడకలో, మన పడకలో, మన జీవిత యాత్రలో కదా, మన మరి సంఘ పరిచర్యలు కావండి, సంఘానికి వెలుటలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, మనం ఒక పద్ధతి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. క్రమము కలిగినటువంటి జీవితం మనము జీవించాలని ఇక్కడ వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళు ఏ రీతిగా ఉంటున్నారో సకలమైనటువంటి కదా ఆజ్ఞల చొప్పున వాళ్ళు ఈ రీతిగా ఉండగలుగుతుంటున్నారు. మొదటగా ఒకటి వాళ్ళు ఏ రీతిగా ఉంటున్నారంట, సకలమైన ఆజ్ఞల చొప్పున కదా వాళ్ళు న్యాయంగా ఉంటున్నారు, నిరపరాధులుగా ఉంటున్నారు, అనగా అపరాధం లేనటువంటి వారుగా ఉన్నారు, నీతిమంతులు వింటున్నారు. అలాంటి నీతిమంతుడైనటువంటి జకర్యా గారికి దర్శనం వచ్చి ఉంటుంది. అక్కడ దర్శనం ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు? 8వ వచనం చదువుతా చూడండి. జకర్యా తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ ఉంటున్నాడు. అంటే ఆయన వంతు వచ్చింది. ఆయన ధూప వేదిక దగ్గర ధూపం వేస్తూ ఉంటున్నాడు. ఆయన ధూపం వేసే సమయములో ధూప కుడివైపున, ఇదే మనం చదువుకున్న వాక్య భాగము లూకాసు వార్త 1వ అధ్యాయం 8 వచనం నుంచి 13 వచనాల వరకు చదివినట్లయితే కదా, మనము చదువుకుంటున్న వాక్యం అంతా కూడా అక్కడ వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు కదా. అంటే జకర్యా ధూపం వేస్తూ ఉంటున్నాడు. చదువుతా చూడండి 9వ వచనం కూడా. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుట అతనికి వంతు వచ్చెను. అతనికి యాజక మర్యాద చొప్పున కదా వంతు వచ్చి ఉంటుంది. 10వ వచనం. ధూప సమయముందు ప్రజల సమూహం అంతయు వెలుపట ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అంటే ఈ జకర్యా ఎక్కడుంటున్నాడు? మందిరములో, పరిశుద్ధ స్థలములో కదా ఆయన యాజక ధర్మం జరిపిస్తూ ఉంటున్నాడు. ప్రజలందరూ కూడా వాళ్ళు బయట ప్రార్థన, అంటే బయట అంటే మందిరం బయట కాదండి, ఎక్కడ ఉంటున్నారంటే వాళ్ళు మందిరంలో ఉంటున్నారు. పరిశుద్ధ స్థలములో ప్రజలు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉంటాడు. మందిరంలో ప్రజలు ఉండరు, బయట ప్రజలు ఉండరు, లోపట యాజక ధర్మం జరిపిస్తూ ధూపం వేస్తూ ఉంటున్నాడు, ప్రార్థన చేస్తుంటున్నాడు. అందుకే అంటాం కదా మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవా నా ప్రార్థన ధూపం వల్లే మీ పాద సన్నిధానానికి చేరేట్లు సహాయం చేయ అని ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థన ధూపం వల్లే ప్రభు సన్నిధానానికి వెళ్తుంటుంది. కాబట్టి
కదా. మనం వాక్య భాగంలో మనం చూసినట్లయితే 141 దావీదు కీర్తనలు మనం చూడగలుగుతాం అంటే మాటలు 101 దావీదు కీర్తనలు మనం చూడగలుగుతూ ఉంటాం కదా. ఆ రీతిగా మరి మనం చదువుకున్న వాక్య ప్రకారము దాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ధూపం వేస్తూ ఉంటున్నాడు కదా. ప్రజలందరూ కూడా ఏం చేస్తుంటారంటే బయట ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. దూత కుడి వైపున నిలిచాడు వచ్చి. ఎక్కడేమి జరుగుతుందంట, దూత ఎక్కడున్నాడు, ఈ యొక్క జకరయా ధూపం వేస్తుంటున్నాడు. ధూప వేదిక కుడి ప్రక్కన దూత వచ్చి నిలబడి ఉంటున్నాడు. దూత ఒంటరిగా వచ్చి జకరయా ప్రక్కన నిలబడితే చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయో. యాజకులు అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేసేటప్పుడు, ధూపం వేసేటప్పుడు, ధూప వేదిక దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గర శబ్దం రాకుండా, వాళ్ళు కొంతసేపు బయటికి రాకుండా ఉన్నట్లయితే ప్రజలందరూ ఎలా ఉంటారో అర్థం చేసుకోండి. మనకు తెలిసినటువంటి మాటలు కదా, ఎలా ఉంటారో అర్థం చేసుకోండి క్లాస్. ఈ యొక్క యాజకుడైనటువంటి ఈ జకరయ్య గారు అక్కడ ఉంటున్నారు. దూత వచ్చి నిలబడి ఉంటుంది. ఆయన అక్కడ వాక్యంలో మనం అన్ని చదువుకుంటూ పోతే టైం ఉండదు కానీ ఆ దూతను చూశాడు, భయపడ్డాడు, తొందరపడ్డాడు, ఏంటి ఇది అని. అందుకు దూత తెలియజేయబడుతున్న మాటలు ఏంటంటే జకరయ్య భయపడుకోండి కదా. మొదటి పాయింట్గా ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఏ రీతిగా క్రమ ప్రకారం చేశారు కదా. ఎందుకు జకరయ్య ప్రార్థన చేశాడు, తన కోసం ప్రార్థన చేసుకుంటున్నాడా, ఎవరి కోసం చేశాడో మన క్లాస్లో మన వాక్యాన్ని తెలిసిపోతుందంటే. రెండోదిగా చూసినట్లయితే సరే జకరయ్య ఎందుకు ప్రార్థన చేస్తుంటున్నాడు, తన కోసం చేస్తుంటున్నాడా, కాదండి. ఎందుకు చేస్తున్నాడో ఇంకా వాక్య భాగంలోకి వెళ్దాం మనం. అక్కడ ఏం చేస్తున్నాడంటే జకరయ్య దూత తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమని తెలియజేస్తుంటున్నాడంటే, జకరయ్య భయపడకము, నీ భార్య నీకు కుమారునికి అంటుంది. ఏంటది, నేను చేసేది ఏంటది, నేను ధూపం వేస్తున్నా, నేను ఏం చేస్తున్నానంటే విమోచకుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. నేనేం చేస్తున్నా, విమోచకుని కొరకు ప్రార్థన చేస్తుంటున్నా కదా. ఈయన ఏంటిది వచ్చేసి నీ భార్య గర్భవతి అవుతుంది, నీ భార్య కుమారునికి అంటున్నాడు ఆయన కదా అని. కానీ ఈయన నమ్మలేదు కాబట్టి ఈయనకు స్వరం పోయిందండి. ఈయన ప్రజలు కనిపెడుతూ ఉంటున్నారు, ఆయన వచ్చి మాట్లాడి జవాబు వీళ్ళకి చెప్పాలంటే ఆయనకి వీలు కాలేదు కదా. తర్వాత జకరయ్య ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాడో కదా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే విమోచకుడు కావాలి, ప్రజలు విమోచించడానికి విమోచకుడు కావాలి, రక్షకుడు కావాలి. నా ప్రార్థన ఎలా ఉంటుంది, ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, మన ప్రార్థనకి వెళ్తుంటున్నాం కదా, ప్రార్థన చేస్తూ అంటున్నాం కదా, ఉపవాస ప్రార్థన చేస్తుంటున్నాం అంటున్నాం కదా, విజ్ఞాపనకి వెళ్తుంటున్నాం కదా, ఎవరి కోసం చేస్తుంటున్నాం. ఈ జకరయ్యని గురించి మనం నేర్చుకుందామంటే సరే 9-10 వచనాలు మనం చదువుకుంటున్నాం కదా. ప్రార్థిస్తూ ఉంటున్నాడు జకరయ్య కదా. జకరయ్య ధూప సమయంలో కదా అక్కడ దేవుని దూత ఎలా తెలియజేసిందో. ప్రార్థన అంటే 141 దావీదు కీర్తనలు ధూపము వలె నా ప్రార్థన అని చెప్పేసి మనం కూడా అడుగుతూ ఉంటుంటాం. ధూపం ఎలా వస్తుంటుందండి, ధూపం అంటే ఏంటిది. నిర్గమకాండం 30 వచనం చూసినట్లయితే అక్కడ కొన్ని పదార్థాలు ఉంటాయి. అక్కడ ఆ పదార్థాలన్నీ కూడా కదా జటామాంసి అని ఒకటి, రెండవది గోపచందనం అని, మూడవది గంధపు చెక్క అని, నాలుగవది స్వచ్ఛమైన సాంబ్రాణి అని. ఇవన్నీ ఉన్నా కూడా ఉప్పు కలపాలని. ఇవన్నీ కలిపిన తర్వాత ఆ యొక్క అక్కడ ఒక పొగ వేసేదానికి అక్కడ దాన్ని పొగ దినుసులు అంటారు మనకు తెలుగులో కదా. అవంతా సమకూర్చాలి, క్రమ పద్ధతి ప్రకారం చేస్తారు. అది తీసుకొని యాజకులు ధూపం వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఆ పొగ రావాలి. నేను తొందరగా ముగిస్తానండి. ప్రకటన గ్రంథం పొగ రావాలి కదా. ఎలా వస్తుంది పొగ, ఎందుకు వస్తుంది పొగ, ఎందుకు మనకు అవసరమా కదా, పొగ ఎందుకు మనకు అవసరమా క్లాస్ చూద్దామండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయము 3-4 వచనాలు చదివినట్లయితే, మరియు ధూపార్తి చేత పట్టుకొని ఉన్న
వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు. ఏమున్నాయి అక్కడ? వెనక పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నాడు. లోపల యాజకుడు ధూపం వేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కదా. ధూపం వేస్తూ ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మరి 4వ వచనంలో చూసినట్లయితే అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ ఎలా వెళ్తూ ఉంటుందంటే పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచింది. పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి, యాజకుని ప్రార్థనతో కలిసి, జకరియా ప్రార్థనతో కలిసి ఆ పొగ ప్లస్ ఈ యొక్క ప్రార్థన కలిసి ఎక్కడికి వెళ్ళిందో చూద్దామండి. ఇక్కడ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి ప్రియ సహోదరులారా, దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరిందండి. దేవుని సన్నిధికి ప్రార్థన, బయట ప్రజలు చేసే ప్రార్థన, లోపల యాజకుడు చేసినటువంటి ధూపము, ఆయన చేసేటటువంటి ప్రార్థన కదా. ఆ యొక్క దేవుని సన్నిధానానికి చేరినప్పుడు వెంటనే దేవుడు తన దూతను పంపించాడు జకరియా దగ్గరికి పంపించాడు. కాబట్టి అందుకే దూత తెలియజేస్తూ ఉంటున్నాడు, జకరియా భయపడవద్దని. జకరియా, నువ్వు ధూపం వేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏమని చేస్తున్నాడైనా? ఆయన విమోచకుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. విమోచకుడు కావాలని చెప్పేసి ప్రజలను విమోచించడానికి, విడిపించడానికి కదా, విమోచకుడు కావాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రజలందరూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, విమోచకుడు కావాలని చేస్తున్నారు. వాళ్ళ అవసరతల్ని కదా గురించి వాళ్ళు ప్రార్థన చేస్తుంటున్నారు. మనకైతే ఇక్కడ రాయబడి ఉండలేదు. కానీ ఈ ప్రార్థనలు, ఈ ధూపము పొగ వాళ్ళు చేసిన ప్రార్థనలు పొగవలి, ఆ పొగతో కలిసిన ప్రార్థనలు దేవుని సన్నిధానంలో దేవుని దూత చేతిలో నుండి దేవుని సన్నిధానానికి చేరి ఉంటుంది. దేవుడు తన దూతను పంపించాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు. నేను ఆ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడండి. మనం ప్రార్థన చేయగలిగితే, సహనంతో ప్రార్థన చేయగలిగితే, ఇతరుల కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేసి దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. ఇక్కడ రుజువుపరుస్తూ ఉంటున్నాడు. జకరియా ప్రార్థించాడు విమోచకుని కొరకు, నీ ప్రార్థన ఆలకించాడు దేవుడని ఉత్తరం వచ్చింది కదా. మరి ఆయనకి ఎలా వాక్యాలు నెరవేరినాయి అంటే, లోకసువార్త మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలన్నీ కూడా కదా, లోకసువార్తలో ఆయన మా మాటలన్నీ కూడా మనం ఒకసారి నేను చదువుతా చూడండి. 13వ వచనం లోకసువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య కదా, నీ ప్రార్థన వినబడినది కదా, ప్రార్థన వినబడినది. అంత మాత్రమే కాకుండా నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అవుతుంది, నీకు కుమారుడు పుడతాడని చెప్పేసి నమ్మలేదు కాబట్టి ఆయనకి స్వరం పోయింది. బయటకు వచ్చాడు, ఏం మాట్లాడాలా, ఎందుకు ఈయనకెట్టయితుందో ప్రజలు భయపడుతూ ఉంటున్నారు, ఈయన చెప్పలేకపోతున్నాడు. ఆయన దేవుడు చెప్పిన మాట, దేవుని దూత చెప్పిన మాటలు ఆయన నమ్మలేదు. ఏంటి ఇది అని చెప్పేసి ఆయన ఉండవచ్చేమో. అందుకే లోకసువార్త మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ యొక్క వాక్యాలు నెరవేర్పులు కూడా అక్కడ మనం చూడగలుగుతూ ఉంటుంటాం అనమాట. ఏంటంటే 24వ వచనంలో చూసినట్లయితే 1వ అధ్యాయం లోకసువార్త 24వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించినది కదా. దేవుడు కటాక్షించే దేవుడు, ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో మన దేవుడు ఎలాంటి దేవుడు? కటాక్షించే దేవుడు, కరుణా కటాక్షంలో గల దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. జకరియా ప్రార్థన దేవుడు ఆలకించాడు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? ఇతరుల వరకు మనం ప్రార్థన చేయాలి. రే సహోదరులారా, ఆ రీతిగా ఇంకా మనం చూసినట్లయితే వాక్య భాగాలు మనం చూసినట్లయితే ఆ రీతిగా జకరియకు ప్రతిఫలం వచ్చింది. మనకివ్వడా? నమ్మకం ఉంచాలి. 57వ వచనం కూడా మనం చూసినట్లయితే 1వ అధ్యాయం లోకసువార్త 1వ అధ్యాయం 57వ వచనం చూసినట్లయితే అక్కడ ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనిను, అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచాను.
దేవుని దూత చేత దేవుడు చెప్పిన మాటలు నెరవేరినాయి అక్కడ కదా, నెరవేరినాయి అక్కడ. 60వ వచనంలో చూసినట్లయితే అతని కదా తల్లి అలాగూ వద్దు మనకి యోహానని పేరు పెట్టాలి. నేను చాటుకట్టుగా చెప్తున్నానండి. ఈ జకరయ్యకు దర్శనం వచ్చింది, తన భార్య దర్శన ప్రకారం దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు కదా. ఆ ప్రత్యుత్తర ప్రకారం అమ్మ కుమారుని కలిగింది. వారి ధర్మ ప్రకారం 8వ దినమున పేర్లు పెట్టాలి, సున్నతి చేయాలి. కాబట్టి యూదా రూల్స్ ప్రకారము, యూదుల రూల్స్ ప్రకారము. కానీ ఆ రోజు ఆమె అతనికి కుమారునికి పేరు పెట్టాలంటే నా కుమారునికి యోహానుని పేరు పెట్టాలి. ఏంటి ఎవరు లేరు కదా, అతని తండ్రి పేరు జకరే కదా అంటున్నారు. కానీ ఆయన కూడా ఏమి పెట్టాలంటే పలక తెప్పించి రాయించాడు. ఏమని రాయించాడంటే యోహానని. ఇదేంటి వాళ్ళు ఆశ్చర్యపడారు. ఆ యోహాను గారు యేసు ప్రభు రాకడికి ఆయన త్రోవలు సరళం చేసి సువార్త వినిపించాడు. యేసయ్య వస్తాడని తెలియజేసి ఉంటున్నాడు. ఆ విమోచకుడు వచ్చి ఉంటున్నాడు. ప్రియ సహోదరులారా, జకరియా విమోచన కొరకు ప్రార్థించాడు. లూకాసు వార్తలోనే మనం చూసిన ఆ యొక్క వాక్య భాగాలను బట్టి సిమియోను కూడా ఏం చేశాడంటే ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాడు. అక్కడే 36, 37, 38 వచనాలలో అక్కడ ఎక్కడంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోను ఉంటున్నాడు. ఇశ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టుకొని అన్నా ఉంటూ ఉన్నది. పెనియేలు కుమార్తె అన్నా ఉంటుంది. ఆమె కూడా అక్కడ ఏం చేస్తూ ఉంటుందంటే ఆమె ఏం చేస్తుంది, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్నటువంటి స్త్రీ అన్నా ఉంటుంది. మనం ఎవరి కోసం కనిపెడుతుంటున్నాము? ఆయన రాకడ సమీపంలో ఉంటుంది. కనిపెట్టలేంటిది ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. కళ్ళు మూసుకుంటుంది, ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి విత్తమైన వాక్యం మా హృదయంలో భద్రపరచండి. మా ప్రార్థనకు ప్రతిఫలం పొందుకునేలాగా మా ప్రార్థన ధూపం వల్ల మీ పాద సన్నిధానానికి చేరేటట్టుగా వినయముతో నాయన అతని భక్తితో క్రమంగా ప్రార్థించి పొందుకునే కృప దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.